గౌరవనీయులు సివిల్ సప్లై మినిస్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, గౌరవనీయులు సంజనా సిన్హా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తాడిపోయిన రాధిక గారు మున్సిపల్ చైర్పర్సన్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే డిఎస్పీ గారు జనార్దన గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు శాసన గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోరుతున్నాం. ఆన్ చేసి అన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు ఫోర్త్ సివిల్ సప్లైస్ శ్రీ రాధనపల్లి గారికి, అలాగే సబ్ కలెక్టర్ శ్రీమతి సంజన ఐఏఎస్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు కాన్ఫరెన్స్ చైర్పర్సన్ శ్రీమతి తాడిపోయిన రాధిక రమేష్ గారికి, అలాగే డివిజనల్ ఆఫీసర్స్ అయినటువంటి అగ్రికల్చర్ వారు, అలాగే హెల్త్, అలాగే హౌసింగ్, అలాగే డిఎస్పీ గారికి, అలాగే తహసీల్దార్ గారికి, ఇంకా ఆర్టీసీ వారికి అందరికీ స్వాగతం. ఈ సమస్యలను ముందుగానే గమనించి అటెన్షన్ అనేది గొప్ప సంగతి ఉన్నాయో వారందరూ కూడా 24 వాళ్ళందరూ కూడా జాగ్రత్త పరుస్తూ మేలుకొల్పి మమ్మల్ని ఈ యొక్క ప్రవాహంలోకి అందరినీ నడిపిస్తూ వస్తున్నటువంటి గౌరవ మంత్రుల వారికి ధన్యవాదాలు. ముందుగా సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా వేదికపై ఉన్న వేరే డివిజనల్ ఆఫీసర్స్ అందరికీ గౌరవనీయులైన మంత్రి గారికి, వేదికపై ఉన్న వేరే డివిజనల్ ఆఫీసర్స్ అందరికీ, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా ఆఫీసర్స్ అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు మంత్రి గారి ఐడియా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి క్విక్ రెస్పాన్స్ టీమ్ని మనం ఏర్పాటు చేస్తే మన ప్రజలకి ఏ సమస్య ఉన్నా దానికి క్విక్గా రిజల్ట్ సొల్యూషన్ గ్రీవెన్స్ రిట్రెసల్ అవుతుంది అని సార్ ఒక చాలా మంచి గుడ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చారండి. దాని గురించి అది లాంచ్ చేయడానికి ఇక్కడ మనం అందరం ఈరోజు అసెంబ్ల్ అయ్యాము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ని మనం కనుక ఇక్కడ బాగా పైలట్గా చేసి సక్సెస్ అవుతే సార్ డ్రీమ్ ఇస్ టు మొత్తం స్టేట్లో కూడా ఇది మనం స్టార్ట్ చేయొచ్చు అని. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ సార్ అండ్ ద ఎంటైర్ టీమ్ హియర్ ఫర్ కమింగ్ అప్ విత్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ టు స్ప్రెడ్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఆల్సో డీసెంట్రలైజ్ ప్రాబ్లమ్ రెజల్యూషన్. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ప్రజలకి స్పందించగలిగాము, ప్రజలు కూడా ఆ స్పందన చూసి చాలా ఉత్సాహంగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి, ఈ ప్రత్యేక సమావేశానికి వారి కార్యాలయంలో మనకి చక్కటి సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా సబ్ కలెక్టర్ సంజన గారికి, అదేవిధంగా తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారు రాధిక గారికి, వైస్ చైర్మన్ గారికి,
వైస్ చైర్పర్సన్ గారికి, ఇక్కడ ఉన్న డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, వివిధ అధికారులకి, విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈ ఆలోచన మొన్న విజయవాడలో ఎప్పుడైతే వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది కొన్ని సందర్భాల్లో ఏమాత్రం జాప్యం లేకుండా త్వరగా స్పందించే విధంగా అధికార యంత్రాంగం కదిలి రావాలని ఖచ్చితంగా వాళ్ళు ఆశిస్తారు. మనం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఒక మంచి ప్రభుత్వం రావాలి, మంచి పరిపాలన రావాలి, చిన్న చిన్న సమస్యలకు కూడా 10 అధికారులు కలవడం లేకపోతే 10 సార్లు ఫోన్లు చేయడం, వాటి గురించి జరిగే ఆ జాప్యాన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగి వ్యవస్థపైనే గౌరవం తగ్గిపోయే విధంగా, నమ్మకం కలగకుండా పోయే విధంగా అనేక సందర్భాల్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఒక ప్రజాప్రతినిధిగా కొన్ని సందర్భాల్లో మాకు కూడా వివిధ శాఖల్ని సమన్వయపరుచుకుంటూ పనిచేయాలంటే కష్టమైన పరిస్థితి. ఒక మంచి వాతావరణంలో ఒక టీమ్ స్పిరిట్ తోటి ఒకే ఒక లక్ష్యంతో మనకి ప్రజలకి మనం జవాబుదారితనంతో మనం పనిచేసుకోవాలి, మనం స్పందించే విధానంలో ఎక్కడ పొరపాటు ఉండకూడదు. ఒక సింపుల్ మెసేజ్ ఒక పౌరుడు తనకున్న ఇబ్బంది గురించో లేకపోతే ఒక సమస్య గురించో, సమస్య పరిష్కారం గురించో మెసేజ్ పెడితే మనందరం కూడా అలర్ట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం ఇమీడియట్గా చేయాలనే దానిపైన ముందుగా ఆలోచించి ఒక యాప్ డిజైన్ చేద్దాం అనుకున్నాం తెనాలి కోసం. కానీ మొన్న విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఆ కార్యక్రమంలో 15 రోజులు కూడా ఈ వాట్సాప్ నంబర్ ఏదైతే ప్రారంభించాం, 11 శాఖల్ని, వివిధ డిపార్ట్మెంట్ని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా 24 గంటలు అందుబాటులో ఉండేటట్టు 360 రోజులు ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. కొంత ఆలోచన, మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఆదర్శవంతంగా ఉండాలనే ఒక తపనతోటి ఈ కార్యక్రమం ప్రారంభించాం. ప్రధానంగా రెవెన్యూ శాఖ నుంచి సబ్ కలెక్టర్ గారు, 2 తహసీల్దార్లు, పోలీస్ శాఖ నుంచి మన డిఎస్పీ గారు, ఆరోగ్య శాఖ నుంచి మనకున్న జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ గారు,